నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. చాలా రోజుల తర్వాత తెలుగు తెరపైన సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ పాత్రతో అలరించారు. రజనీకాంత్ ఒక్కలే కాదు, ఇందులో దక్షిణాది తారాగణం మొత్తం కూడా మెరిసింది. ఈ సినిమా రేంజ్ ఎంత, ఏ స్థాయిలో అలరించింది, దీనిలో ఉన్న లోటుపాట్లు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. కూలీ అనే టైటిల్ తెలుగు వాళ్ళకైతే చాలా క్యాచీగా అనిపిస్తుంది. ఎందుకంటే దీని ముందర వేటయానని చెప్పని సినిమా ఏకంగా తమిళ టైటిల్ తెలుగులో కూడా పెట్టారు, దాని మీద విమర్శలు వచ్చింది. ఇప్పుడు ఈ తెలుగు అచ్చ తెలుగు పేరుతో వచ్చినటువంటి కూలీ ఎలా ఉంది? ఉంది లోకేష్ కనకరాజ్ సినిమా అంటే మొదటి నుంచి వస్తున్నాయి డ్రగ్స్, మాఫియా, అండర్ వరల్డ్, అండర్ డ్రగ్, క్రైమ్, ఎలివేటింగ్ ద క్రైమ్, ఎక్స్పాండింగ్ ద క్రైమ్ యాక్టివిటీ, ఇవన్నీ కనిపించేటువంటి రొటీన్ స్టఫ్ స్టోరీ. కొత్తగా చెప్పినటువంటి కథ ఏమీ లేదు, కొత్తగా చేసుకున్న సీన్స్ ఏమీ లేవు. ఆ నేపథ్యం ఒకటి, ఆ క్రైమ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యం అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఓపెనింగ్ తప్పితే మిగతా అంతా ఎక్కువగా రజనీకాంత్ పాత సినిమాలు చూసిన ఫీలింగే ఉంటుంది. మనం భాష దగ్గర నుంచి ఎన్నో రకాల సినిమాలు చూసాం. ఆయన సినిమాలు ఫ్లాష్ బ్యాక్ రివ్యూలు అనేటువంటిది, ఆ ఫ్లాష్ బ్యాక్ లో తను ఇక్కడికి వచ్చి ఒక సామాన్యుడుగా ఏమీ తెలియని ఒక ఇదిగా బతుకుతుంటాడు. సో తను చాలా ఒక సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీరియస్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏమిటి అనేటువంటిది సినిమా స్ట్రెంగ్త్ మీద ఆధారపడదు. భాషలో ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి సింపుల్ లైఫ్ స్టైల్ ఏంటి అనేటువంటిది చూసుకుంటే దెర్ ఈస్ అన్ ఇమోషనల్ కనెక్షన్ ఇన్ దట్. కానీ దీంట్లో అలాంటి ఇమోషనల్ కనెక్ట్ పెద్దగా కనిపించదు. ఒక రొటీన్ స్టోరీ, రకరకాల పాత్రలు, గతంలో చాలా సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్స్ లో చూసినటువంటి పాత్రలే ఫ్లాష్ బ్యాక్ నరేషన్ అనేటువంటిది. కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది పెద్ద గొప్పగా ఉండదు. ఒక రొటీన్ స్టోరీ చూసిన ఇప్పుడు గ్రాండియర్ బాహుబలి లాంటి సినిమాలు వచ్చిన తర్వాత పాన్ ఇండియా ఇది పెరిగిపోయింది కదా. అక్కడ అమీర్ ఖాన్ దగ్గర నుంచి ఇక్కడ సత్యరాజు వరకు చాలా మందిని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. సత్యరాజ్, అమీర్ ఖాన్, సత్యరాజు, నాగార్జున, ఉపేంద్ర చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ గ్రాండియర్ తీసుకురావటం అనేది ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది చేశారనే దాని ద్వారా ఇప్పుడు గ్రాండియర్ రాదు. అందులో మలయాళం స్టార్ అతను సోహిన్ కూడా అతనిదే సినిమా అంతా. మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్ అతనిదే. రజనీకాంత్ క్యారెక్టర్ కన్నా, నాగార్జున క్యారెక్టర్ కన్నా ఒక మెయిన్ క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఫిలిం లో ఒక ఇమోషనల్ గా కనిపించే క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న క్యారెక్టర్ అతను ఒక్కడదే. మిగతా క్యారెక్టర్స్ లో అవకాశం లేదు, ఇది లేదు. మిగతా రొటీన్ క్యారెక్టర్స్. ఇట్స్ సంథింగ్ లైక్ రొటీన్ డ్రామా. రొటీన్ ఇదిలోనే తీశారు తప్ప ఇక్కడ డబ్బులు తగలేయటానికి ఏముంది? డబ్బులు భయంకరంగా తగలేస్తారు, భయంకరంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు. ఆ లోకేష్ కనకరాజ్ తీసినటువంటి గత సినిమాలతో పోల్చుకుంటే అన్నిట్లో కూడా ఉండేటువంటి ఒక రొటీన్ ఫార్ములా మాత్రమే కనిపిస్తుంది. కథ అనే అంశం ఒకసారి అలా పక్కన పెట్టి క్యారెక్టర్స్ గురించి మాట్లాడదాం. రజనీకాంత్ గురించి లాస్ట్ లో మాట్లాడదాం, తెలుగువాడు కాబట్టి. ముందు నాగార్జున క్యారెక్టర్, నాగార్జున పర్ఫార్మెన్స్ అసలు ఏంటి సినిమాలో? అంటే కుబేరా తర్వాత ఆయన కుబేరాలో చాలా బాగా చేశారని ఫీడ్బ్యాక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆ లెవెల్స్ మెయింటైన్ చేయగలిగారు ఇందులో? ఏమాత్రం చేయలేదు. నాగార్జున క్యారెక్టర్ ఇందులో చూస్తే నాగార్జున అభిమానులందరూ బాధపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున క్యారెక్టర్ వెరీ డిసప్పాయింటెడ్, వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే నాగార్జున క్యారెక్టర్ చేయడానికి అవసరం ఏంటో, చేయాల్సినటువంటి ఇదేమిటో అదే అర్థం కాలేదు అసలు. ఎందుకు ఈ క్యారెక్టర్ తను యాక్సెప్ట్ చేశారు, ఏం చెప్పి ఆయనతో ఒప్పించారు, ఏమిచ్చి ఒప్పించారు అనేటువంటి తెలుసుకుంటే అభిమానులందరూ కూడా బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఏ రొటీన్ విలన్, ఏ విలన్ అయినా ఈ సయ్యాజీ సిండే వీళ్ళందరూ చేస్తుంటారు కదా, ప్రకాష్ రాజు వీళ్ళందరూ చేస్తుంటారు కదా. అలాంటి ఒక సోను సూద్ ఇలాంటి వాళ్ళు చేసేటువంటి ఒక రొటీన్ విలన్ క్యారెక్టర్ తప్ప ఏ ప్రత్యేకత లేనటువంటి ఒక విలన్ క్యారెక్టర్, తన్నులు తినే క్యారెక్టర్. క్యారెక్టర్ లో ఒక ఉదాత్తత అనేటువంటిది ఉండాలి. ఒక విలన్, ఒక హీరో ఏ క్యారెక్టర్ అయినా చేయొచ్చు, ఆర్టిస్ట్ అన్నోడు ఏ క్యారెక్టర్ అయినా చేయొచ్చు, ఆర్టిస్టు నటుడు అనేటువంటి ఏ క్యారెక్టర్ అయినా చేయొచ్చు. కానీ ఒక స్టార్ ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకు ఇదిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, తన స్టార్ ఇమేజ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సందర్భంలో నేను అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగాను, సార్ సినిమాలో ఆఫర్లు చాలా వస్తున్నాయి, మీరు ఏం చేయట్లేదు సార్, ఎందుకు ఖాళీగా ఉంటున్నారు సార్ అని అడిగితే, నన్ను నేను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రభు అన్నారు. అడ్డమైన సినిమాలని చేసేసి వచ్చిన క్యారెక్టర్లని చేసేయడానికి ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దట్. అంటే ఇప్పుడు డిఫరెంట్ ఉండండి, లెట్ మీ టెల్ యూ అబౌట్ దిస్, లెట్ మీ కంప్లీట్ దిస్. కాబట్టి నాగార్జున ఆ క్యారెక్టర్ చేయటం, ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయటం కనుక ఏ రీజన్ ముందో తెలియదు కానీ, బట్ దట్ రీజన్, దట్ యాక్సెప్టెన్స్ హ్యాస్ డిసప్పాయింటెడ్ ద ఫ్యాన్సే కాదు, చాలా కాలంగా తన ఇమేజ్ని తను చూస్తున్నటువంటి ప్రేక్షకులకు చాలా డిసప్పాయింట్గా కనిపిస్తుంది.
ఒక నటుడు ఏ క్యారెక్టర్ అయినా చేయటం అనేటువంటి యాంగిల్ వేరే యాంగిల్. అది ఇక్కడ వర్తించదు. నాగార్జున ఈ క్యారెక్టర్ చేయడానికి అది ఏమాత్రం వర్తించదు. చాలా డిసప్పాయింట్ చేశారు. రొటీన్ క్యారెక్టర్, ఒక మాఫియా డాన్, అది కూడా ఒక క్లాసిక్ అప్రోచ్ ఉండే మాఫియా డాన్, చాలా స్మగ్లింగ్ లీడ్ చేసేటువంటి వ్యక్తి. ఎట్లా అంటే చాలా స్పెషాలిటీస్ క్రియేట్ చేస్తూ చెప్తూ ఏమి లేవు అలా అంతకంటే గొప్పగా ప్రజెంట్ చేయబడినటువంటి మాఫియా డాన్ క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. అంతకంటే గొప్పగా ప్రజెంట్ చేసినటువంటి మాఫియా డాన్ క్యారెక్టర్ ఏం కాదు ఇది. అంతకంటే ఏదో కొత్తగా ప్రజెంటేషను ఇదేమి లేదు. ఎప్పుడు చూసినా చుట్టూ మందు బాటిల్స్ తోటి మందుతో తూగుతూ తాగుతూ స్మోకింగ్ చేస్తూ కనిపించేటువంటి ఒక రొటీన్ విలన్ క్యారెక్టర్ తప్ప, రొట్ట విలన్ క్యారెక్టర్ తప్ప నాగార్జున క్యారెక్టర్లో ఏ ప్రత్యేకత లేదు. తను యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది. ఇప్పుడు కుబేరా సినిమా ఉంది. కుబేరా సినిమాలో ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశాడంటే తను ఒక సిబిఐ ఆఫీసర్ ఉండి తను ఆ క్యారెక్టర్ చార్ట్ అకౌంటెంట్ క్యారెక్టర్ ఆఫీసర్ ఆయన అరెస్ట్ అయ్యి కేసులో బయటకు వచ్చేటువంటి ఒక ఎమోషన్ ఉంది. దేర్ వాస్ ఎ స్ట్రాంగ్ రీజన్ ఫర్ హిమ్ టు గెట్ ఇన్ టు ద క్రైమ్ లోకి దిగటానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. తర్వాత అడుగడుగునా కూడా తాను చేస్తున్నటువంటి క్రైమ్ చేస్తూ తను హింసిస్తున్న వాళ్ళ తాలూకు ఒక సానుభూతి ఉంది. ఆ సానుభూతిని చివరిలో క్యారెక్టర్ సాక్రిఫైస్ చేస్తుంది. అలాంటి ఒక పర్పస్ఫుల్ క్యారెక్టర్ అనుకో, ఓకే, దేర్ ఇస్ ఇనఫ్ రీజన్ ఫర్ దట్. ఇందులో అలాంటి ఇక్కడ పాత్ర స్వభావమే అది కదా, విలన్. అతను నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి మనిషి అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది చేయడానికి చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్. నాగార్జున స్థాయి అవసరం లేదు. నాగార్జున స్థాయి అవసరం లేదు. ఇప్పుడు జగపతి బాబు విలన్ గా టర్న్ అయ్యారు అంటే, శ్రీకాంత్ విలన్ గా టర్న్ అయ్యారంటే సెకండ్ లేయర్ హీరోస్ వాళ్ళు. వీళ్ళలాగా స్టార్స్ కాదు. ఒక చిరంజీవి గారిలో, ఒక నాగార్జున, ఒక వెంకటేష్, ఒక బాలకృష్ణ గారు, వీళ్ళందరూ ఒక రేంజ్ ని మెయింటైన్ చేసినటువంటి స్టార్స్. ఒక ఎరాకి ప్రతినిధులుగా ఇంకా మీరు నాగార్జున గారిని సోగ్గాడ్ లాగా మన్మధుడు లాగా చూడాలంటే కష్టం కదా. మరి ఆయన క్యారెక్టరైజేషన్ మన్మధుడు లాగా చూడకపోతే అవసరం లేదు. దేర్ ఇస్ నో నీడ్ టు డూ దట్ క్యారెక్టర్ ఫర్ నాగార్జున. ఓకే, మన్మధుడు లాగే చూడవసరం లేదు. ఒక ఆ రసమే అప్పుడు మన్మధుడు లాగా చూడకుంటే కుబేరాలో ఉంది. కుబేరాలో ఆ క్యారెక్టర్ టర్న్ అవుతుంది. జైల్లోంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఒత్తిడితోటి తను మారాడు. మారిన తర్వాత తను హ్యాస్ టు కమ్ టు హిజ్ ఒరిజినల్ గ్లామరస్ గెటప్. అదే త్రూ అవుట్ ఆ బికారి గెటప్ లో, ఆ బికారి అవతారంలో కనిపించాడు నాగార్జున ఆ సినిమాలో. దట్ ఆల్సో డిసప్పాయింటెడ్ ఎ లాట్. అది కూడా డిసప్పాయింట్. కనీసం దాంట్లో ఉన్న క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంది, ఇందులో ఆ క్యారెక్టర్ కూడా లేదు క్యారెక్టర్. సో క్యారెక్టర్ లెస్ రొటీన్. జనరల్ అంటే విలనిజం చూపించడమే కదా, ఇంకా అదే అసలు క్యారెక్టర్. అసలు అదే విలనిజాన్ని విలనిజం అనేది కాదు. ఇప్పుడు ఒక స్టార్ ఒక ఇమేజ్ ఉంది. నాగార్జున ఆ క్యారెక్టర్ చేయడానికి పాత్రలో ఒక ఔచిత్యం, ప్రాచుర్యంలో ఒక ఔదార్యం, విలన్ యాక్సెంట్రిసిటీ, పోనీ యాక్సెంట్రిక్ ప్రజెంటేషన్ ఉంది అంటే అప్పుడు యాక్సెప్ట్ చేశారంటే ఒప్పుకోవచ్చు. ఆర్టిస్ట్ ఏ క్యారెక్టర్ అయినా చేయాలనేటువంటిది అన్ని సందర్భాలకు అందరికీ వర్తించేటువంటి విషయం కాదు అది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున ఆ క్యారెక్టర్ చేయటం అనేది వెరీ డిసప్పాయింట్. అంటే లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ లెవెల్స్ చాలా ఎక్కువ. విక్రమ్ సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఇట్లాంటి ఇమేజెస్ లో పడి నాగార్జున గారి ఏ సినిమా తర్వాత ఎవరి ఇమేజ్ మారితే మాత్రం ఆర్టిస్టులకు ఏంటంటే, ఆర్టిస్టులు ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉందా లేదని చూసుకోవాల్సిన అవసరం ఉంది. లోకేష్ కనకరాజు కాదు, ఇంకెవరో కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప దర్శకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏదో కథలు చెప్పినంత మాత్రం ఆ స్టార్స్ అలా పడిపోయి అడ్డమైన సినిమాలు చేస్తారా? చేయకూడదు కదా. దట్ ఈస్ వాట్ ఐ మీన్. సో మిగతా పాత్రల పరిస్థితి, ఇప్పుడు ఉపేంద్ర వచ్చాడు, ఆమీర్ ఖాన్ వచ్చాడు, ఇవి కూడా మీరు చెప్పిన స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఒకళ్ళు కన్నడ. ఉపేంద్ర లాస్ట్ లో ఒక 10 minutes క్యారెక్టర్ అది. కొన్ని అతనుకున్న ఇమేజ్ ప్రకారం రజనీకాంత్ ఒక ఫాలో అయ్యారు, రజనీకాంత్ తాలూకు తాలూకు అభిమాని అనేటువంటి క్యారెక్టర్ కి 10 minutes జస్టిఫికేషన్ ఉంది. ఓ స్పెషల్ ఒపీనియన్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే స్టార్స్ అందరూ కూడా స్టైల్ అనే సినిమాలో చిరంజీవి గారు చేశారు, నాగార్జున గారు చేశారు, అలా వచ్చారు, అలా వచ్చేసి చిటికలేసి గూస్ బంప్ మూమెంట్స్ అవి. అలాంటివి ఏదైనా యాక్సెప్ట్ చేశారన్నా, లేదంటే క్యారెక్టర్లో ఒక స్పెషల్ ఇది ఉంది అనుకున్నప్పుడు యాక్సెప్ట్ చేశారంటే యాక్సెప్షన్ ఉంది. ఇక మిగతా క్యారెక్టర్స్ విషయంలో కూడా చెప్పుకోదగింది లేదు. రజనీకాంత్ రొటీన్ స్టైల్స్, రొటీన్ సిగరెట్లు తాగటం, సిగరెట్ నోట్లో వేసుకోవటం, సిగరెట్లు తీయటం, లేకపోతే ఈ స్టెప్లు ఇలా అలా మూమెంట్స్, అవన్నీ రొటీన్. అవన్నీ చూసి మొహం వస్తుంది రజనీకాంత్ స్టైల్స్ కూడా. సో యాజ్ ఫార్ as the mannerisms of రజనీకాంత్ is also not very peculiar or very great. సో రొటీన్ అది కూడా రొటీన్. ఇందులో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మామూలు ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఒక్కసారి ఆ పాత షేడ్ చూపించే క్రమంలో ఒక ఎమోషన్ క్రియేట్ చేశారు. ఏంటి ఫ్లాష్ బ్యాక్? ఆ డెప్త్ ఉందా, పంచ్ ఉందా అందులో? ఫ్లాష్ బ్యాక్ అంటే యాక్చువల్గా ఏంటంటే క్రైమ్ సైమన్ అనేటువంటి క్యారెక్టర్ నాగార్జున చేసింది. విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో అక్రమ దందాలు, అక్రమ స్మగ్లింగ్లు, వాచీలో అన్ని స్మగ్లింగ్ చేసేటువంటి ఒక డాన్ ఈ సైమన్.
ఈ సైమన్ దగ్గర హెంచ్మెన్ గా ఉంటాడు ఒకడు. వాడి పేరు వచ్చేసి దయ. ఈ దయ అనేటువంటి క్యారెక్టర్ చేసినాడు మలయాళ యాక్టర్ శోభిన్ సార్. అతను చేశాడు. అతను త్రూఅవుట్ లెంగ్త్, అందరికంటే లెంగ్త్ ఉన్న క్యారెక్టర్ అది ఒకటే అది సినిమాలో. అక్కడ ఈయన నాగార్జున స్మగ్లింగ్ చేస్తున్నాడు. అయితే సత్యరాజు, రాజశేఖర్ అనేటువంటి ఫ్రెండ్, ఫ్లాష్ బ్యాక్ లో రాజశేఖర్ రజనీకాంత్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అక్కడ అతను ఒక మిషన్ తయారు చేస్తాడు, ఒక చైర్ ఒకటి తయారు చేస్తాడు. ఆ చైర్ ఏంటంటే దాంట్లో కూర్చోబెడితే, ఒక శవాన్ని కూర్చోబెడితే క్షణాల్లో దాన్ని బరియల్ చేయటం, బూడిద చేసేస్తుంది, ఎలక్ట్రికల్ క్రెమేషన్ లాగా బూడిద చేసేస్తుంది. అలాంటి చైర్ని అతను రూపొందిస్తే గవర్నమెంట్ దానికి పేటెంట్ ఇవ్వదు. ఇలాంటివి కనుక దుర్మార్గుల చేతిలో, దుష్టుల చేతిలో పడ్డట్లయితే ఇంకా అరాచకానికి దారితీస్తుంది, పేటెంట్ రైట్ ఇవ్వరు. ఆ విషయం తెలుసుకున్న విలన్ గ్యాంగ్ ఇతను ఆ పేటెంట్ రైట్స్ మాకు వర్క్ చేయి అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళు రోజువారీగా కూలీలు కొన్ని వందల మంది కూలీని చంపుతుంటారు. ఆ శవాలన్నీ ఏం చేయాలో అర్థం కాక ఈ చైర్ని అతన్ని హైజాక్ చేసి, అతనికి 3 ఆడపిల్లలు కాబట్టి ఆ 3 ఆడపిల్లల్ని చంపేస్తాం అది ఇదని బెదిరిస్తే, అప్పుడు పెద్ద కూతురు శృతి హాసన్ తో కలిసి అతను ఆ శవాలను క్రిమేషన్ చేసేది చేస్తుంటాడు, ఆ బూడిద యాష్ చేసేటువంటిది చేస్తుంది. దానికి ఒప్పుకుంటాడు అనమాట. కానీ అతన్ని కూడా ఒక సందర్భంలో చంపేస్తారు. అతని చావు సహజ మరణం కాదు అని తెలుసుకొని ఇతను వెళ్తే, ఈ అమ్మాయి అతన్ని దగ్గరికి రావడం రజనీకాంత్ని, దేవా క్యారెక్టర్ని. ఎందుకంటే మా నాన్న సావుకి కారణాలు నీకు అనవసరం, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటే, అప్పుడు ఆడపిల్ల ఏదో నిస్సహాయ స్థితిలో ఉంది, అసలు దీని వెనక కారణం ఏంటనేటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ తను స్టార్ట్ చేస్తాడు. అది చేసి చివరికి విలన్స్ ని చేసేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఏం చెప్పారు రజనీకాంత్? ఫ్లాష్ బ్యాక్ ఏం చెప్పారు? రాజశేఖర్ ఫ్రెండ్, వీళ్ళందరూ కలిసి కూలీలుగా పనిచేసేటువంటి వాళ్ళు. ఆ కూలీలందరినీ వస్తుంటే వాళ్ళు ఒక 100 మంది కూలీల్ని ఇచ్చేయటం, రకరకాల ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. సేమ్ రొటీన్ ఫ్లాష్ బ్యాక్, అన్ని కలిపి ఒక కథ కలగూర గంప చేయటం అనమాట. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు విక్రమ్ సినిమా తర్వాత రోలెక్స్ అని చెప్పిన సూర్య ఒక క్యారెక్టర్ లో చూపించిన తర్వాత ఈ మాఫియా అన్న, క్రైమ్ స్టోరీస్ అన్న, లోకేష్ కనగరాజు ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నారు. సో కూలీ ట్రైలర్స్ చూసినప్పుడు కూడా ఆ ఇమేజ్ అయితే మెయింటైన్ చేస్తారు ట్రైలర్స్ లో. సినిమా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసిందా? లేదు, చేయలేదు. ట్రైలర్స్ ఎప్పుడైనా గొప్పగానే దాంట్లో ఉన్నటువంటి ద బెస్ట్ ఆఫ్ ద సినిమాల నుంచి ట్రైలర్స్ అనేటువంటి కట్ చేస్తారు. ఆ బెస్ట్ ఉన్నదేదో ఉన్నది ఆ ట్రైలర్స్ లోనే ఉన్నది తప్ప సినిమాలో మాత్రం అంత ఇమోషనల్ ఎప్పుడైనా అంటిల్ అండ్ అన్లెస్ ద ఫిల్మ్ ఈజ్ రన్, ద యాక్షన్ పార్ట్స్ కానీ ఇవి కానీ ఏవైనా ఇమోషన్ తో ఫ్యూజ్ అయినప్పుడు మాత్రమే తెర మీద ఆ రసోత్పాదన అనేటువంటిది కలుగుతుంది తప్ప అగ్రతారాలను పెట్టుకున్నంత మాత్రాన, ఎంత వీళ్ళని చేసినంత మాత్రాన, ఇంకొకళ్ళు పరాయి రాష్ట్రాలను తెచ్చుకొని పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెట్టుకున్నంత మాత్రాన ఏం వరకదు సినిమా. పాన్ ఇండియా సినిమా అన్నంత ఇమేజ్ లేదంటారా? పాన్ ఇండియా సినిమా అనే ఇమేజ్ ఉంది, దానికి దాకా కంటెంట్ లేదంటున్నా. ఎప్పుడైనా కంటెంట్ ఈజ్ ద కింగ్. ఆ కంటెంట్ లేదు, ఆ ఇమోషనల్ డ్రైవ్ లేదు, అంతటి రొటీన్ ఇదిగానే కనిపిస్తుంది. సో ఫైనల్ రిమార్క్ ఏంటి మీకు కూలీ సినిమా మీద? కూలీ సినిమా ఇస్ నాట్, కూలీ గిట్టలేదు, టికెట్ రేటు గిట్టదు, గిట్టుబాటు కాలేదని మాత్రం చెప్పచ్చు. ఇట్ డిసప్పాయింటింగ్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించారు. ఇది కూలీ సినిమాకి సంబంధించి నిష్కర్షగా ప్రభు గారు తన అభిప్రాయాన్ని చెప్తున్నారు. క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ, పాత్రల ఎంపిక, కథతో సంబంధం లేకుండా స్టార్స్ ని పెట్టినంత మాత్రాన్ని ఫలితాలు తీసుకురాదన్నారు. ముఖ్యంగా నాగార్జున చేసినటువంటి క్యారెక్టర్ పైన అయితే తీవ్ర అసంతృప్తి ఉంది. ఒక రొటీన్ క్యారెక్టర్ని నాగార్జున ఎందుకు అంగీకరించారో కూడా అర్థం కాని స్థితిలో ఈ సినిమా ప్రజెంట్ చేస్తుందని చెప్పారు అంటున్నారు. ఇక ఓవరాల్గా కూలీ గిట్టలేదని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.